చిన్న బిడ్డ వైష్ణవి ప్రాణం పోవంగా బలగమాది కచ్చిర్రు బంధువులాది కచ్చిర్రు మరి అదిగో ధర్మంగా దానం వేసుకున్నారు గట్ల మన ప్రాణం పోతే మన కడుపులో పుట్టింది ఒకగాను ఒక బిడ్డ దైవవతి దేవి ఎడుతుంది అని అగిగుండ బట్టి ముందు నడిచి ధర్మంగా దానం వేయడానికి మనకు ఒక్క కొడుకు లేడయ్యా భర్త ప్రాణాల కాడ అవలారా భార్య ఒరిగినది అడవిల్లా భర్త ప్రాణాల బట్టి మనవర వరది ఎందుకొరకు చిన్న వేరవే బామా హైమావతి దేవని ఒక్క మాట ఎన్ని రోజుల బట్టి అనుకున్న నమ్మకుండల్లో ఉండే ఆడదానికి ఏమనందురా సూడు తెచ్చేది తమిళ తెచ్చేది రైతు తెచ్చేది పది తెచ్చేది దానికి ఏమనండి తెచ్చేది ఇంకా సత్యం ఉండవు వస్తాడనుకున్నా ఆలక్ష్యాలు ఉంటాయని నాకు తెలియదు కొడుకులు లేని వల్ల సాగు కోటి సాగు బిడ్డ లేని వల్ల సాగు అనాది సాగు అన్నావు పెట్టి కళ్యాణం చేస్తాము అని మరి అవి అటువంటి రేపటికల్లా మోకాళ్ళ ముందరికై మోచేతులు ఎదుకై మొహాన పెద్ద మనసులమై మన కర్మగారి మనం కారణం చేసినాడు బామ్మ మనకొక్క కొడుకు రంగోదంగో ఉంటే కొట్టో తిట్టో అన్నం పెట్టు సత్యనాడు ధర్మంగా దానం ఎత్తుడు 11 రోజుల దాకా చుట్టుబడతాడు 11 నాడు తలగోడు కొడుచుకొని పిండా పితాల మేసనండి సాగు కోది సాగండి బిడ్డ పాప లేనొల్ల సాగనాది సాగండి ప్రపంచం ఎంతో మంది ఉన్నారమ్మా ఒక్క కొడుకుని కన్నా తల్లిదైనా ఒక్క బిడ్డని కన్నా తల్లిదైనా అది కొట్టుగా ఉన్నారు అరటి కొట్టు రాజముఖము ఉన్నాడు పుట్టు కొట్టు రాజముఖము పుణ్యలోకము అన్నారు సంతానం ఇవ్వాలి మన కడపండాలి మన కోరిక నెరవేరాలి మరి రేపటి కాలంలో ఈ బిడ్డ ఎదిగిన నాడు ఎత్తి ఏ రాజ్యం కళ్యాణం చేసిన నాడు ఆ అల్లుడినే కొడుకోలో చూసుకుందాం ఈ బిడ్డనే 10 మంది బిడ్డలో చూసుకుందాం భగవంతుడు ఏ ఫలానికి నువ్వేం చేస్తావు నేనేం చేస్తానమ్మా అమ్మా
ప్రజల కొడుకులు అన్నవయ్యా. పట్నం మీది ప్రజలు కొడుకులు ఎట్లయితారు, పట్నం మీది ప్రజలు బిడ్డలు ఎట్లయితారేనా? ప్రజలు కొడుకులు గారు నాద ప్రజల బిడ్డలు గారు తర్రైన బుర్రైనా తన సేన వండాలు నాదో గుడ్డైన కూరైనా తన కడుపు తనకు వండాలంటారయ్యా. అట్లా కాకుండా అక్క కొడుకులు అక్కడికి రారు, సెల్ల బిడ్డలు చేతికి రారు. కన్నది కడుపు కావాలి, కట్టింది బట్ట కావాలి, కాళ్ళ మీద పడ్డ బయలు కావన్నయ్యా. అట్లా కాకుండా ఇంతమందిలోన పర ఇంటి పిల్లే పిల్లగాడి గాని కొంచెమంత నల్లగున్నట్టే ఉంటే మనం ఏమంటామవ్వా? చూసిన వారులా మోసం సీరక్క ఎందుకన్నట్టవ సమరక కన్నా కొంచెం తెర్రగా ఉన్నది అని ఎంతకన్నా కర్రగా పాడబడ్డదని మన పేర్లు పెట్టినట్టయితే మాకు నల్లగా పుట్టినని వాళ్ళు వారేసుకుంటారా, మనకు ఎర్రగా పుట్టినాడు మనం దాచుకుంటామరాదా? ఎంత ఎడ్డైన గుడ్డైనా ఎంత కయ్యగున్నా ఎట్లా పాడబడ్డా గాని ఎవరి కడుపు వాళ్ళు దీపంటారు రాగా. 60 ఏళ్ళకి ఎచ్చున్నాం, 70 ఏళ్లకు దాచున్నాము. భగవంతుడు పూజలు చేసి ఒక్క బిడ్డ తోడ కొడుకు పొలం తెచ్చుకున్నాము. నాదా మనం పూజలకి వెళ్ళిపోదామా అని ఆగో తడిబిడి తానం వేసి తయారయ్యి అటువంటి ఆ తల్లి హైమవతి ఆగో ఒళ్ళారుదాకా ఒళ్ళని సీరలు కట్టుకొని ఒళ్ళారినాక పట్టంతు సీరలు కట్టుకొని బొమ్మలను కుంకుమ బొట్టు పెట్టి బార బొమ్మలను బంగారు బొట్టు పెట్టి నది బొమ్మలను నగ చేసిన బొట్టు పెట్టుకొని అన్ని సొమ్మలు పెట్టి అద్దమలు చూసి అద్దమలు సుద్దరదారి పేరు మెడలు వేసుకున్నది ఆ హైమవతి. అల్లళ్ళు పుల్లళ్ళు మా గొప్ప సౌరాలు గొప్పుల్ల మల్లలు గుప్పించి పెట్టుకొని అదో తయారైన తల్లి భర్త వేడికి వచ్చిందయ్యా ఓ పెద్దలాలా. బండి కట్టినవా? బండి ఎప్పుడో కట్టినా మన ఎక్కడయ్యా అంటావు ఇవన్నీ 3 ఎక్కడైనా 3 ఏళ్ళ వాటి చేస్తారు 2 ఏళ్ళ వాటి చేస్తారని చెప్తారు కానీ అట్లా కాదు బిడ్డ. ఇద్దరు పిల్లలు సంసారం ఖరాబు కాదు. ఓ పిల్ల ఊరి పోయినా పల్లె పోయినా ఇంకో పిల్ల అని పెడితే 3 ఏళ్ళు నిమిషం ఇప్పుడు కూసి కాదు. ఓ ఎద్దు కర్రగాల పడ్డావు కానీ పురుగు వచ్చినా దాన్ని ఇడతాడు దీన్ని కడతాడు. ఇక ఈ 3 మరే 3 నీయేనా ఎందుకు వచ్చావు ఆ కొయ్యాలకు ఈ 3టిగా ఇవ్వరు రాక వైద్యకుంటే బక్కరిస్తే అందుడు ఎత్తానే కడలు చేస్తానే అవి మరి బాగా దివాళీ చెట్టు వేసుకున్నది గసెట్ వేసిందా అది గరక సెలకలుగా అట్టాలి దాన్ని ఆగదు. గరక పట 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 అంత పిల్లలు లేస్తూనే ఉంటాయి. అడ్డమైన బుడుగు పొలాలను దున్ని 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 గట్లయింది. బుడుగు పొలాలు దున్నే ఖరాబైంది అది ఎందుకు అంటే ఆడడానికి ఆడితోడు ఉండాలి. ఎందుకంటే నా భార్య వాటికి భయపడుతుంది. మేము దేవతల పూజ పోతారా మా ఎంబడి రా దేవతల పూజ పోతారా అమ్మ దొరుకుతాని నేను తప్ప నేను వచ్చి నేను భగవంతుని నేను 4 సంతాన బలాలు నీకెందుకే నీ ఇలా నువ్వు వస్తే ఉడగొట్ట నూకలు పట్టినట్టు దిక్కువలం ఉండదు. గొడ్డలుగా ఉన్నట్టున్నా ఉడగొట్ట గొడ్డలుగా ఉన్నట్టు నీ మొగడా మోతుడు నీకు ఇప్పుడు ఎందుకే పిల్లలు నీ మొగడా మోతుడా నీకు ఇప్పుడు పిల్లలు ఎందుకంటున్నావా? ఓ మగడుండి కంటే నొక్క అనుకోనమ్మా మొగడు లేకుంటే అన్నీ అనుకో. ఇగో ఈనాటి పేపర్లో ఇంత తెలుసుకొని పడుతుంది కాదు తెల్లారు లేపిన చూస్తారు కానీ అది ఇక నా ఫోటోను చూసి ఈ పొల్లకి ఏ దేవుడు కరుణించవచ్చు ఏ భగవంతుడు కరుణించవచ్చు. భర్త లేని భాగ్యం కలిగింది పురుషులు లేని పుణ్యం కలిగిందా అని తెల్లారు లేపిన హెడ్లైన్స్ మీదగా నా పేరు ఈ ఐలోన్ జాతర కష్టాలు అందరు నీరు చూస్తారా? జాతర కచ్చిన వాళ్ళు అంతా గుడి ముందరగా నా బొమ్మ అతికిస్తే అందరు నా చూస్తారు. ఇక నీ బొమ్మనే చూస్తారు. ఇక నా బొమ్మను చూసి మస్తు సంబరపడతారు తెలుసా. నా బొమ్మ అయ్యో నీ పేసవా బంగారు ముఖం అయ్యా నా పేరు నేను ముందు చూడరావా నల్ల తుంటే ముద్దు ఉన్నది ఏంద్ర పాడుకావు నీ సాడదేంప నిన్ను ఎత్తుకపో నిన్ను కట్టుకపో నీ నావు నరక నిన్ను దొంగలు కొడవా ఇక న్యాయం పడవడ్డావరా నిన్ను ఎత్తుకపోను అమ్మా దొరసాని పోదాంపా పోదామా అని రాశుల్లో తీసుకొని భగవంతుని పూజలు ఎట్లా పోతున్నారు ఎట్లా పోతున్నారు మల్లె తోటల్లా నడవా మల్లె తోటల్లా నడవా
మీద మనం వద్ద పాడతాం పాట పాటలు కొట్టాలి గుడి కవులు పోతే ఎక్కడి ఊరు సవ్వారని శ్రీరారు అడవితో వాటే అమ్మా అత్తోనా పడిలో అమ్మా తెల్లకున్న రూపుడైన దేవుడాని మొక్కే అమ్మా తెల్లకున్న అడవికెళ్ళి పోతాంటే 10 నిమిషాలు చూసి పందిరేసుకుని రమ్మా అమ్మా తిల్లి దాకా అమ్మదినారు తిల్లి తప్ప అడవిలకెళ్ళి భార్య భర్తలు పోతా అంటే తినచ్చిన వారికి అన్నం పెడుతున్నారు తినరాడు వాడు గుట్టను కలుగుతున్నారమ్మా ఊర విషయం దానం పెడుతున్నారు శివులకు పంచదార పోతున్నారమ్మా అచ్చగల్ల గుచ్చగల్ల ఉద్యోగులకు సన్నాసులకు వరదేసి పరదేశకు దానాలు పెడుతున్నారు అమ్మా దానములు ఎయ్యవచ్చనే ధర్మములు ఎయ్యవచ్చనే ఎన్ని దానాలు వేసిన ఎన్ని ధర్మాలు వేసినా ఉన్నదన్న దేవుడు లేదని చెప్పుదలేడు లేదన్న దేవుడు లేదని చెప్పుదలేడు అరే భగవంతా ఎవరి అని పాపం మేమేం చేసినవయ్యా తాగే బావుల్లో మన్ను వచ్చినవా తినే ఇస్తాడు తీసి వేసినవా పెరిగే పిల్లగల నెత్తలు కొట్టిన గుమ్మలో నృత్యాలు వేసి గుళ్ళు దొంగలిచ్చినవా తండ్రి అని గుడి లేని కాడ గుడి కట్టిస్తున్నారు బడి లేని కాడ బడి కట్టిస్తున్నారు అమ్మా గుడి లేని కాడ గుడి కట్టించిన పుణ్యమే బడి లేని కాడ బడి కట్టించిన పుణ్యమే గంటలు లేని గుళ్ళల్ల గంటలు మరి కడుతున్నారమ్మా కళ్ళ చూసి వడవంటి భార్య భర్తలు ఓ భగవంతా ఎక్కడున్నావు తండ్రి మేము అన్ని దేవతల పూజలు చేసి అక్కడ పాడబడ్డ పరమేశ్వరుని యాలం కనబడుతున్నారు అటువంటి గుడిబేడికి వస్తాం ఆ గుళ్ళ పూజలు చేస్తాం మాకు అటువంటి కొడుకుల ఫలమిత్రం ఇంటికి పోతాం లేకపోతే అదే గుళ్ళ మా ప్రాణం తీసుకుంటాం అని పూజకు తగిన పూలమాలలు పట్టుకొని అచ్చమల నిచ్చమల్లి బొడ్డు పోసంగి సర్వ సంపంగి దేవా గన్నేరు పువ్వులు పట్టుకొని గుడి వేడికి వస్తున్నారు అటువంటి భార్య భర్తలు ఆ గుళ్ళ చూడబోతారయ్యో పిట్టల కౌసి పిక్కల వంటి కాకుల కౌసి గల్లమంటున్నది ఎండి తట్ట బట్టి బంగారు పారబట్టి గుడి లోపల కసుపు తీసి బయట పారబోసి గుడి వద్ద వలక వచ్చి రంగ వెళ్ళి ముగ్గులు సింగ వెళ్ళి ముగ్గులేసి అద్దాలు పెట్టి నిచ్చమాకులు దాపి పందు మండారి పారబోసి
ఎదురు బండారు ఎదురు పోసి ఓ తండ్రి జంగమయ్యా అభిషేకో ప్రియ శంకర లంకరో ప్రియ విష్ణు కలత ప్రియ నారద ప్రియ భోజన వీళ్ళ గురించి సంతోషపడే బోలా శంకరుడివి తండ్రి నీ గంపంత కంటిలోన ఎర్ర జీవన లెక్కన మేం కనబడతలేమా తండ్రి అన్నం ఉన్న వారికి పిల్లలు ఎందుకు ఇవ్వు పిల్లలు ఉన్న వారికి అన్నం ఎందుకు ఇయ్యవు నారు వస్తోడు నీరు పోతాడు నీరు వస్తోడు నారు పోతాడు కోటి ఇస్తోడు వాటర్ ఇస్తాడా వాటర్ ఇస్తోడే స్టప్ కూడా ఇస్తాడా అని 10 పబ్బది బట్టి 5 హారతి బట్టి భగవంతుని ఎట్లా వేడుకుంటున్నారో తండ్రి జంగమయ్యా నాగన్నారా నా తండ్రి రారా అయ్యో నమో వెంకటేశ నమో తిరుమలేశ నమో వెంకటేశ నమో తిరుమలేశ శ్రీ శ్రీనివాస ఓ శ్రీనివాస శ్రీ శ్రీనివాస ఓ శ్రీనివాస ఐల ఓనులో వెలిసిన దేవా ఈ మల్లికార్జున రావా ఈ పూయ సేవలు చేస్తున్నవయ్యా మల్లికార్జున లేరో ఐల ఓనులో వెలిసిన దేవా మల్లికార్జున
ఒక్క నీ గుళ్ళ పూజలు చేస్తున్నామని ఓ తండ్రి దంగమయ్యా అభిషేకో ప్రియ శంకరణంకరో ప్రియ విష్ణుకలత ప్రియ నార ప్రియ భోజన అన్ని దేవుల పూజలు చేసి గుళ్ళ పూజలు చేస్తున్నావు మా కడుపుల బలమిస్తాం ఇంటి ఓటవలకపోతే గుళ్ళ మా ప్రాణం రానిస్తామా అని అంజనం లోపల ఎవరి కన్నీరు కనబడుతున్నదయ్యా ఓ వెతికిన అందరూ నమ్ముకున్నోనిగా నా అభియంద ఉంటాడు నారాయణ అని